హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఆటోమొబైల్స్ స్టెలాంటిస్ కంపెనీ అయిన సిట్రాన్ వాళ్ళ నుంచి 2024 సిట్రాన్ C3 పైన సరికొత్త 5 కొత్త ఫీచర్స్తో లాంచ్ అనేది అయ్యింది. సో అది కూడా మరి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, సిట్రాన్ C3 వచ్చేసి మనకు బి సెగ్మెంట్ 5 డోర్ హ్యాచ్ బ్యాక్ కిందికి వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. ఈ కార్ యొక్క ఫస్ట్ రివ్యూల్ అనేది ఇన్ సెప్టెంబర్ 2021 జరిగింది. ఫస్ట్ లాంచ్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2022 జరిగింది. C3 అనేది ఫస్ట్ మోడల్ అండర్ సిట్రాన్ వాళ్ళ C³ ప్రోగ్రామ్ నుంచి వచ్చింది. ఇది స్పెసిఫికలీ డెవలప్డ్ ఎమర్జ్ మార్కెట్స్ ఇండియన్ అండ్ సౌత్ అమెరికా కోసం C3 అనేది ప్రోగ్రామ్ చేశారు. అలాగే ఈ సరికొత్త 2024 C3 అనేది న్యూ ఫీచర్స్తో పాటు సరికొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఫైనల్గా అయితే వచ్చింది. C3 యొక్క లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మన ఇండియాలోనే, చెన్నైలోనే. 90% పార్ట్స్ అన్నీ కూడా మన ఇండియన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్గానే ఉన్నాయి. 2023 సిట్రాన్లో మనకు C3 యొక్క ఎలక్ట్రిక్ వర్షన్ కూడా లాంచ్ అయింది. ఈ C3 320 కిలోమీటర్స్ రేంజ్ ద్వారా స్టార్ట్ చేసిన C3 ప్లాట్ఫామ్ నుంచే ఇప్పుడు C3 ఎయిర్ క్రాస్ అండ్ బస్సులు కూడా బిల్డ్ అనేవి అవుతున్నాయి. సరికొత్త 2024 C3 యొక్క ధర గురించి మాట్లాడితేను 3 వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,16,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి టాప్ అండ్ 9,29,000 అనేది ఎక్స్షోరూమ్ ఎండ్ అవుతుంది ఎస్టిమేటెడ్గా. టాప్ స్పెక్ షైన్ ట్రిమ్ వేరియంట్ వచ్చేసి ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 11 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కలర్స్లో చూసుకుంటే దీన్ని డ్యూయల్ టోన్ ఆప్షన్లో పోలార్ వైట్ విత్ బ్లాక్ ఆప్షన్ చూస్తున్నాము. దీంతోపాటు ఆరెంజ్, గ్రే, బ్లూ కలర్ ఆప్షన్స్లో కూడా మనకు సింగిల్ టోన్ అండ్ డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే మళ్ళీ ఇదే వీడియోలో కూడా అలాగే చెప్తున్నాను. మార్కెట్లోకి ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తాను. సో ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఫర్దర్లో ఏదైనా కార్ కొనేయడానికి కానివ్వండి, లేకపోతే మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మీకు డెఫినెట్లీ తెలుస్తుంది. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తున్న ఛానల్ డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితేను, అలాగే నోటిఫికేషన్ కూడా అలా పెట్టుకొని కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళకి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని కంటిన్యూగా చూడండి. 2024 C3 యొక్క కీస్ ఇలా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మనకు లాక్ అండ్ అన్లాక్ 2 బటన్స్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది కానీ కీలెస్ ఎంట్రీ లేదు. పుష్ బటన్ స్టార్ట్ కూడా రాదు కాబట్టి ఫ్లిప్ కీ ఇస్తారు. సిట్రాన్ లోగో బ్యాక్ సైడ్, స్పేర్ కీ కూడా సేమ్ ఉంటుంది. ముందుగా లుక్స్ వైజ్గా చూస్తే డిజైన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కేవలం ఫీచర్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఫ్రంట్లో మీకు క్రోమ్ ఫ్రంట్ ప్యానెల్లో షెవ్రాన్ ఎంబలం బ్రాండింగ్ అనేది చూడొచ్చు. స్ప్లిట్ క్రోమ్ గార్నిష్, అలాగే స్ప్లిట్ డిఆర్ఎల్గా మనకు వీ షేప్గా స్ప్లిట్ అవుతుంది. పైన మనకు డిఆర్ఎల్గా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టర్న్ ఇండికేటర్. అండ్ ఫైనల్లీ న్యూ ఎల్ఈడి విజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇంతకుముందు వరకు హెలోజిన్ బల్బ్స్ ఉండే హెడ్ ల్యాంప్స్లో, అదే హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్, గ్రే ఫినిష్ సరౌండింగ్స్, బాడీ కలర్ బంపర్, ఫ్రంట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ విత్ హనీ కాంబో ట్రీట్మెంట్ ఫ్రంట్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్, బోనెట్ పైన కట్స్ అండ్ క్రూజెస్, ఫ్రంట్ ఫెండర్ పైన కట్స్ అండ్ క్రూజెస్ అనేవి చూడొచ్చు. ఏరో డిజైన్స్, నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి, ఎలాంటి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లేవు, మిస్ అయ్యాయి. ఫ్రంట్లో రూఫ్ అండ్ టాప్లో మనకు యాంటీనా అనేది ప్రొవైడ్ చేస్తున్న స్టెబీగా. C3 యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 4 మీటర్ లెంత్, 1.73 మీటర్ బ్రెత్, 1.6 మీటర్ హైట్, 2.54 మీటర్ ఆఫ్ వీల్ బేస్ విత్ 180 గ్రౌండ్ క్లియరెన్స్, 1055 kgs కార్ వెయిట్ ఉంటే 1455 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు లాగలుగుతుంది. C3 వచ్చేసి వీల్ ఆర్చెస్ విత్ క్లాడింగ్స్. ఇందులో మనకు 15 ఇంచెస్ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. సో షెవ్రాన్ లోగో ఆన్ ద అలాయ్ వీల్ సెంటర్లో. C8 సెక్యూర్ డ్రైవ్ టైర్స్ తీసుకున్నారు. 195/65 15 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సింప్లీ మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ ఏ కాయిల్ స్ప్రింగ్స్తో ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్ కానీ ఇండికేటర్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది. సిట్రాన్ ఎంబలమ్స్, ఓవర్వీమ్ మైక్ వచ్చింది. సెకండ్ ఫీచర్ మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ ఏ పిల్లర్, గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్ సెమీ ఫంక్షనల్, గ్లాసీ బ్లాక్ ఓఆర్వీఎం ఇప్పుడు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయింది. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్తో పాటు విత్ టర్న్ ఇండికేటర్ కూడా వచ్చింది. సెకండ్ ఫీచర్ అప్డేట్. అండ్ స్లాష్ టైప్ ఆఫ్ ABC పిల్లర్ స్ట్రైప్స్ ట్రీట్మెంట్గా చూడవచ్చు మనకు. ట్రెడిషనల్ డిజైన్స్, 15 ఇంచెస్ రేర్ డైమండ్ కట్ అలా వీల్ డిజైన్ ఎలా అనిపించింది చెప్పండి కామెంట్స్లో. రేర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లో డిస్క్ వస్తుంది. రేర్ సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ విత్ ఏ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు ఉంటుంది. అండర్ బాడీ నుంచి మీరు చూడొచ్చు ఇలాగా మోనోకో చాసిస్, ఫ్యూయల్ ట్యాంక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ అనేది అండర్ బాడీలోనే కవర్ చేశారు. ఈ కార్లో 30 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ ఫ్లిప్ టైప్ హోల్ స్కూల్ డిజైన్గా ఉంటుంది సిట్రాన్ వల్ల. క్లాడింగ్స్ గార్నిష్ విత్ గ్రే ఫినిష్, థిక్ డోర్ క్లాడింగ్స్, కంటిన్యూ టు వీల్ ఆర్చెస్ ఉన్నాయి. సెమీ ఫంక్షనల్ గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్స్ అనేది చూడొచ్చు.
సిట్రాన్ C3 ఆల్సో 2-డోర్ కూపే వర్షన్లో కూడా వచ్చింది. క్యాబ్రోలైట్ 2003 నుంచి 10 వరకు, బట్ మన ఇండియాలో ఇప్పటివరకు లాంచ్ అవ్వలేవు. C3 యొక్క పూర్వీకులు మనకు సిట్రాన్ సాక్సో అండ్ C2 నుంచే ఇన్స్పైర్డ్గా వచ్చింది. C3 ఆల్సో మనకు ప్లూరియల్ అని కూడా పిలుస్తారు. 3-డోర్ హ్యాచ్బ్యాక్ వర్షన్ మన ఇండియాలో లేదు. సిమిలర్ టు సెకండ్ జనరేషన్గా ఉంటుంది. DS3 ప్రీమియం మోడల్ C3లోనే మనకు సిట్రాన్ మన ఇండియాలో అయితే సెవరల్ మోడల్స్ని ఫర్దర్ మార్కెట్ కోసం డెవలప్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గానే బసల్ట్ కూడా లాంచ్ అయింది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వీడియో అయిపోయిన చూడండి. కరెంట్ సిట్రాన్ మోడల్స్లో C5 ఎయిర్ క్రాస్, C3 ఎలక్ట్రిక్, C3 ఎయిర్ క్రాస్, బసల్ట్ కూపే ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటే ఒకసారి రేర్ ప్రొఫైల్ని చూద్దాం. చెవ్రాన్ లోగో, సిట్రాన్ బ్యాచింగ్, ప్యూర్ టెక్ బ్యాచింగ్, లెఫ్ట్ సైడ్ టైల్ గేట్. ఈ కార్లో మనకు 3D ఎఫెక్టివ్ డిస్టెంటింగ్ ఆఫ్ టైల్ ల్యాంప్ డిజైన్ అనేది చూడొచ్చు. అన్నీ కూడా బల్బ్స్గానే ప్రొవైడ్ చేస్తున్నారు కాస్ట్ కటింగ్గా. బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్ గార్నిష్, రేర్ స్కిడ్ ప్లేట్స్, పార్కింగ్ సెన్సార్, రివర్స్ కెమెరా ఇక్కడ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర వస్తుంది. C3 బ్యాచింగ్ రైట్ సైడ్లో ఉంది. కర్వీ రేర్ విండ్షీల్డ్. ఈ టాప్ మోడల్ కాబట్టి రేర్ వైపర్, వాషర్, డిఫాగర్, ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ స్పాయిలర్ వాషర్తో పాటు చూడొచ్చు. డీసెంట్ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్ ఉంది. ఫ్రెండ్స్ రండి ఒకసారి C3 యొక్క బూట్ స్పేస్ అనేది చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మనకు మాన్యువల్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ అనేది చూడొచ్చు. ఆపరేట్ ఓపెనింగ్ విత్ హైడ్రాలిక్స్. ఈ కార్లో బూట్ స్పేస్ వచ్చేసి మనకు 315 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. సెగ్మెంట్లో డీసెంట్ సైజ్, 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తాయి. బూట్లో మనకు ఎలాంటి బూట్ ల్యాంప్స్ అనేవి లేవు. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, 3 kgs హుక్, పార్సల్ ట్రే కూడా వస్తుంది. బూట్ ఫ్లోర్ మ్యాటింగ్ యాక్సెసరీస్లో. దీని కింద మనకు స్టీల్ వీల్ 15 ఇంచెస్ స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. 2 లైన్ జాక్, వార్నింగ్ ట్రయాంగులర్స్, పార్సల్ ట్రే ఫీచర్ కూడా ఉంది. పైన మనకు స్లైట్లీ ఇన్సులేషన్ చేశారు బెటర్ ఎన్గేజ్ లెవెల్స్ కోసం. ఒకసారి క్లోజ్ చేసేద్దాము. ఇది ఓవరాల్గా బూట్ ఆఫ్. సిట్రాన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలో తిరువెల్లూరు, చెన్నైలో ఉంది. అసెంబ్లింగ్ ప్లాంట్ కూడా అక్కడే ఉంది మనకు. ఫెసిలిటేట్ ఆఫ్ బోత్ JVS అండ్ CK బిర్లా గ్రూప్ వాళ్ళు బిల్డ్ చేసిన ప్లాంట్ అది. ఫర్దర్లీ స్టెలాంటిస్ గ్రూప్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి JVS విత్ CK బిర్లాతో మేజర్ షేర్ హోల్డర్ కోసం. ఈ ప్లాంట్లో C5 ఎయిర్ క్రాస్, C3, EC3 మేజర్లు బిల్డ్ అవుతున్నాయి. ప్లాంట్లో మన గేర్ బాక్స్ కూడా ప్రైమరీగా బిల్డ్ అవుతాయి. గేర్ బాక్స్ బిల్డ్ అవుతున్న పాటు ఎక్స్పోర్ట్ అవుతూ కూడా ఉంటాయి. అండ్ అదర్ ఇంజన్స్ డొమెస్టిక్ నీడ్స్ కూడా మనకి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్గా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. రండి ఫ్రెండ్స్ ఒకసారి సరికొత్త C3 యొక్క ఇంటీరియర్ వెళ్ళిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్, ఓల్డ్ స్కూల్ డిజైన్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఇంత ముందులానే సింగిల్ టోన్ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది తీసుకున్నారు విత్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ. స్లైట్లీ డిజైన్ చేంజ్ ఆఫ్ న్యూ సీట్ కవర్స్లో చూడొచ్చు. బెంచ్ టైప్ ఫోల్డింగ్ ఉంటుంది. వైడర్ డోర్స్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, బ్లాక్ ప్లాస్టిక్ ట్రిమ్స్ ఆఫ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, డోర్ ప్యానల్స్, సిల్వర్ డోర్ హ్యాండిల్, హోల్డర్, పవర్ విండోస్, సింగిల్ బాటిల్ హోల్డర్, పాకెట్ స్టోరేజ్లో మనకు 4 స్పీకర్స్ స్టాండర్డ్గా ఉంటాయి. సో సీట్ కవర్స్ ఒక స్లైట్ డిజైన్ చేంజింగ్ విత్ ఆరెంజ్ స్టిచింగ్స్తో పాటు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. రెండు ఫ్రెండ్స్ ఒకసారి C3 యొక్క కంఫర్ట్ చూద్దాం. కంఫర్ట్లో అండర్ థై సపోర్ట్ అనేది అడిక్వేట్గా అనిపిస్తుంది. అడిక్వేట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీజ్ మ్యాగజైన్ హోల్డర్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. డీసెంట్ అడిక్వేట్ హెడ్ రూమ్ వస్తుంది 5.7కి. ఫోల్డబుల్ హోల్డర్స్, ఇప్పుడు ఇది కూడా కొత్తగా యాడ్ చేశారు, ఇంతకుముందు లేదు. సన్ రూఫ్ ఈసారి కూడా మిస్ అయింది. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది, సెంటర్ హెడ్ రెస్ట్ అయితే లేదు, విత్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అయింది. సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ కూడా ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. కుషనింగ్ కొంచెం బిట్ ఫర్మర్గా హార్డర్గా ఉంది. రేర్ USB Type-C పోర్ట్స్ ఉన్నాయి, కానీ రేర్ AC వెంట్స్ మిస్ అయ్యాయి ఈసారి కూడా. డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ చేసేసారు ఇప్పుడు మనకు. సో ఇది ఒక మంచి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి C3 నుంచి. ఇది ఓవరాల్గా రేర్. అండ్ ఒకసారి ప్యాసింజర్స్ అని చూద్దాం. కేవలం సెంట్రల్ లాకింగ్ ఉంది, కీలెస్ ఎంట్రీ లాంటివి కూడా ఈ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయలేం సిట్రాన్ నుంచి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ డ్యూయల్ టోన్ విత్ బ్లాక్ అండ్ గ్రే ఫినిష్. సేమ్ డోర్ ప్యానల్ స్ట్రీమ్. ఫ్రంట్ సీట్స్లో నాకు అండర్ థై సపోర్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది బెటర్ లాంగ్ డ్రైవ్స్కి. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి బకెట్ హగ్గీ సీట్స్తో. డాష్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. టిపికల్ AC వెన్స్ డిజైన్. క్వాలిటీ ఇంకా బెటర్ చేయాలి. డాట్ డిజైన్స్ ఆన్ ద డాష్, ఎయిర్ బ్యాగ్, స్టోరేజ్ స్పేస్, సిల్వర్ గానీ స్ట్రిప్. గ్లో బాక్స్ వచ్చే వరకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఈ గ్రే ఫ్లోర్ మ్యాట్స్ అనేవి కంపెనీ వాళ్ళు వేశారు, స్టాండర్డ్లో అయితే రావు. C3 యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితేను, స్టాండర్డ్లీ మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి బేస్ మోడల్ నుంచి చేశారు, ఇంతకుముందు చెప్పాను కదా. ABS ఉంటుంది, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD,
డోర్ హజార్ వార్నింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ స్మాన్, హిల్ అసిస్ట్. కొత్తగా మనకు ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది న్యూ C3 పైన కూడా తీసుకొచ్చారు. C3 యొక్క కాంపిటీషన్ అనేది ప్రాపర్ రైవల్ మనకు టాటా పంచ్కి అయితే వస్తుంది, బిల్డ్ క్వాలిటీలో కాదు. అండ్ బెలినో అండ్ వ్యాగ్నర్ కూడా కన్సిడర్ చేయొచ్చు. C3తో మరే కార్స్ కంపేర్ చేయొచ్చు, ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి ఇప్పుడు ఆల్ 4 పవర్ విండోస్ ఫీచర్స్ కొత్తగా యాడ్ చేసిన రేర్ పవర్ విండోస్ కూడా సెంటర్లో ఉంటుండే. అలాగే మనకు డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ కూడా ఉంది టాప్ మోడల్స్లో. ఇక్కడ మనకు ఆటో స్టాప్, చైల్డ్ లాక్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్స్ కొత్తగా యాడ్ చేశారు. లైట్స్ కంట్రోల్ లెవెలింగ్, టిపికల్ ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టాప్ రాదు మనకి ఇప్పుడు కూడా, మాన్యువల్ కీ ద్వారా ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఒక మాన్యువల్గానే ఒకసారి మనము కీ ప్లేస్మెంట్ అనేది చేసేద్దాం. ఇక్కడ పుష్ బటన్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఫీచర్ రాలేదు, ఈసారి కూడా మిస్ అయింది. రెండు ఫ్రెండ్స్ ఒకసారి లోపల స్టెప్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ లేదా డాష్ ఇలాగైతే ఉంటుంది. వన్స్ మనం వెహికల్ని స్టార్ట్ చేయగానే విత్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనకు ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ద్వారా చూడొచ్చు. టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇందులో మనకి ఇంతకుముందులోనే 10.23 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్డ్గా ఉంటుంది. సీబడి పర్సనల్ అసిస్ట్ ఉంది, 4 స్పీకర్స్, బ్లూటూత్ రేడియో, సెట్టింగ్స్, డిస్ప్లే, జనరల్ సెట్టింగ్, లాంగ్వేజెస్, ఫ్యాక్టరీ రీసెట్స్, వైఫై, ఆడియో, ఫోన్, వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు అలర్ట్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు కొత్తగా మనకు మై సిట్రియన్ కనెక్టెడ్ యాప్ ద్వారా 40+ న్యూ స్మార్ట్ ఫీచర్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ గైడ్ విత్ క్లస్టర్లో కూడా చెప్తుంది. షార్ట్ కట్ వేజెస్, రేడియో, టచ్ రెస్పాన్స్ డీసెంట్లీ ఇంతకుముందులానే ఉంది. రివర్స్ కెమెరా యొక్క క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు ఇలాగా విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో పాటు డీసెంట్లీ. కంటిన్యూ మనకు క్లస్టర్ గురించి మాడితే లార్జ్ 7 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ మనకు వచ్చింది అప్డేటెడ్తో. సో ఈసారి ఇందులో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ట్రిప్ మీటర్స్, డిస్టెన్స్ ఎంటీ, సెట్టింగ్స్లో వెహికల్ సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్స్. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్తే మనకు స్పీడ్ అలర్ట్, ఓవర్ స్పీడ్ అలర్ట్, రిమోట్ అన్లాక్తో పాటు చెప్తుంది. యూజర్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే బ్రైట్నెస్, థీమ్, యూనిట్, లాంగ్వేజెస్ అండ్ మెయింటెనెన్స్తో పాటు చెప్తుంది. మెయింటెనెన్స్లో ఏంటంటే మనకు సర్వీస్ రిమైండర్, లో ఫ్యూయల్ వార్నింగ్స్, సో సర్వీస్ రిమైండర్స్ చెప్తుంది. అండ్ ఎయిర్ అలర్ట్స్ అండ్ 3 థీమ్స్తో ఉంటుంది మనకు. ఇదొక థీమ్గా చూడొచ్చు అండ్ ఇదొకటి స్పోర్టియర్గా 3 ఉన్నాయి విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ విత్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ టు ఎంటీ, లో ఫ్యూయల్ వార్నింగ్, యావరేజెస్, గేర్ షిఫ్ట్స్ అన్నీ కూడా మీకు క్లస్టర్లో చూపిస్తూ ఉంటుంది. ఇక కంటిన్యూస్ సెంట్రల్ కన్సోల్ డాష్లో ఏసీ వెన్స్ టిపికల్. ఫైనలీ ఆటో క్లైమేట్ కంట్రోల్ డిజిటల్ డిస్ప్లేతో పాటు వచ్చింది. 4th ఫీచర్ అజర్ లైట్, యూఎస్బీ పోర్ట్, 12 volts పవర్ సాకెట్, స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ఛార్జర్ ఈసారి కూడా మిస్ అయింది. స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్. ఫైనలీ అయితే 6 స్పీడ్ ఆటోమేటిక్తో మనకు సో గేర్ బాక్స్ అనేది C3 పైకి వచ్చింది విత్ గేర్ ఇండికేషన్ అండ్ హై గ్లాసీ సరౌండింగ్స్, సిల్వర్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్రెస్ట్ ఈసారి కూడా మిస్ అయింది సెంటర్. సేమ్ స్టీరింగ్ వీల్, షెవరాన్ లోగో, లెదర్ ఫినిష్ స్టీరింగ్ వీల్, ఫ్లాట్ బాటమ్, సిట్రోన్ టిపికల్ డిజైన్. రైట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్, లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ మేకర్ టిపికల్ డిజైన్. స్టీరింగ్ అడ్జస్ట్ మాన్యువల్గా ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ లేవు కూడా అవసరం లేదు. వైపర్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ రెండు కూడా ఆటో ఫంక్షన్స్ లేవు. ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM, హెలోజిన్ డోర్ లైట్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, సన్ వైజర్, వ్యానిటీ మీటర్ ప్యాసింజర్. ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ కూడా లేదు. ఏ పిల్లర్ మౌంటెడ్ ట్విట్టర్ మౌంట్స్ లాగా ఉంటాయి బట్ ట్విట్టర్స్ అనేవి లేవు, ఓన్లీ స్టాండర్డ్ 4 స్పీకర్స్. సన్ రూఫ్ కూడా ఈసారి కూడా మిస్ అయింది. సో సిట్రియన్ వల్ల ఎప్పుడు కూడా జస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే కస్టమర్ డిమాండ్ ప్రకారంగా మాత్రమే ఇస్తారు. సో మిగతా ఫీచర్స్ కాస్ట్ కటింగ్లో తీసేస్తారు. సో పర్ఫార్మెన్స్ డ్రైవర్ ఓరియంటెడ్ కార్ అని చెప్పాలి. ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇంజన్లో కూడా ఈసారి ఎలాంటి మెకానికల్ చేంజెస్ అనేవి లేవు. సేమ్ అదే 1.2 లీటర్ ప్యూర్ టెక్ 110 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది హుడ్ ఓపెన్ చేయడం ఇక్కడ నుంచి మనకు. సో 1199cc, హుడ్ క్వాలిటీ డీసెంట్లీ కొంచెం హెవీ అయినట్టుగా అనిపిస్తుంది. ఇన్లైన్ 3 cylinders ఇది మనకు టర్బోది, 12 valves వస్తుంది టర్బో చార్జర్, 108 bhp పవర్, 190 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ ఆటోమేటిక్, 5 స్పీడ్ మాన్యువల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 19 అని చెప్తారు. రియల్ బోల్లో 60-70 ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ద్వారా 0 to 60 11 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 160 వరకు వెళ్తుంది. సిట్రియన్ C3 ల్యూమినార్ 1.1 TU141 పెట్రోల్ యూజ్ చేసింది C3లో. సో ఇంజన్ స్టార్ట్ కూడా కొత్తగా యాడ్ చేశారు. ఫైనలీ 5th ఫీచర్. హుడ్ అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది.
ఇంకా మీకు అర్థం కావడం కోసం పాత C3లో ఇలా మాన్యువల్ ఏసీ అనేది ఉంటుంది, ఇప్పుడు ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చింది. అండ్ పవర్ విండోస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ పవర్ విండోస్, సో ఇంతకుముందు స్విచెస్ ఇక్కడ డోర్స్కి ఉండకపోతున్నాయి, ఇప్పుడు డోర్స్కి వచ్చే కొత్త మోడల్లో. ఇది పాత మోడల్ C3 కార్, ఇక్కడ 2 ఉన్నాయి చూడొచ్చు, మిగతా 2 ఇక్కడ సెంటర్లో ఉంటుండే. ఇప్పుడు కంప్లీట్ 4+2 వచ్చాయి. ఇది ఒకటి ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్ వచ్చాయి, ఎల్ఈడి బ్లింకర్ ఇప్పుడు ఫెండర్ కాకుండా ఓఆర్వీఎమ్స్కి వచ్చింది. ఇంతకుముందు హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉండే, ఇప్పుడు ప్రొజెక్టెడ్ విజన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇవి మనకు మేజర్ చేంజెస్ పాత కార్కి C3కి అండ్ కొత్త కార్కి మేము చూపించడానికి. PSA గ్రూప్ వాళ్ళు డెవలప్ చేసిన ఇంజిన్స్ అన్నీ కూడా పార్ట్నర్షిప్ ఆఫ్ BMWతో ఉంటాయి. సిట్రోన్ యొక్క ఫ్రెంచ్ ఆటోమొబైల్ అనేది సిన్స్ 1919 నుంచే ఉంది మనకు, 100 years ప్లస్గా బ్రాండ్ కంపెనీ వాల్యూ. సిట్రోన్ కార్స్ అనేవి మోర్ రియలబుల్గా ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ. C3 పార్ట్స్ అనేవి లిటిల్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయని చెప్తారు. ఈ C3 గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ సేఫ్టీ వచ్చేసి 0 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది, సేమ్ ప్లాట్ఫామ్ C3 కూడా కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. C3 కార్స్ అనేవి గుడ్ టు డ్రైవ్, వెరీ ఫన్ అండ్ స్పోర్టీ, ఈజీ లైట్గా ఉంటాయి, రిలాక్సింగ్ మేనర్గా డ్రైవింగ్ స్టైల్లో. C3 వర్త్ ఆఫ్ బయింగ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఇంప్రెసివ్ యాక్సలరేషన్లో, టర్బో పెట్రోల్ ప్యూర్ టెక్. C3 యొక్క మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ మంత్ 450 రూపీస్ పడుతుందని చెప్తారు యావరేజ్గా. న్యాచురల్ ఆస్పిరేట్ అయితే ఫస్ట్ 3 years వరకు. C3 టర్బో మాన్యువల్ తీసుకుంటే మనకు 572 రూపీస్ పడుతుంది పర్ మంత్. C3లో కామన్ ప్రాబ్లం వచ్చేసి ఎలక్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ లైట్స్ అండ్ సెంటర్ లాకింగ్ ఇష్యూస్ అని చాలామంది చెప్తుంటారు. C3 అనేది స్మాలర్ ఫ్యామిలీ, డైలీ యూసేజ్ కోసమే బిల్డ్ చేశారు. C3 మ్యాక్స్ వేరియంట్ అనేది బెస్ట్ మోడల్, వాల్యూ ఫర్ మనీ. లైఫ్ స్పాన్ ఆఫ్ C3 వచ్చేసి 1.5 lakhs kilometers అని చెప్తారు. C3లో న్యాచురల్ ఆస్పిరేట్ 1.2 తీసుకుంటే మాత్రం అండర్ పవర్గా ఉంటుంది, పవర్ అంతగా ఉండదు. C3 ఇంజన్స్ అనేవి కొంచెం నాయిసీగా ఉంటాయి, టర్బో కానీ న్యాచురల్ ఆస్పిరేట్ కానీ. బ్రేక్ నాయిసెస్ కూడా కొంచెం వస్తుంటుంది. C3 వాల్యూ ఫర్ మనీ కార్ మన ఇండియాలోనే, ఎందుకంటే ఈ బడ్జెట్లో అనేది రావడం గ్రేట్. C3లో 7-seater కూడా ఉంది, అదే C3 ఎయిర్ క్రాస్. సో సిట్రోన్ వాళ్ళ ఫస్ట్ కార్ మన ఇండియాలో 2021లో C5 ఎయిర్ క్రాస్ నుంచి వచ్చింది అండ్ 1 yearకే ఎయిర్ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ కూడా లాంచ్ అయింది. PSA వాళ్ళు 2500 crores ఇన్వెస్ట్ చేశారు మన ఇండియన్ మార్కెట్కి ఎంటర్ అవ్వడానికి. దట్స్ ఇట్ గైస్, 2024 సిట్రోన్ C3 లేటెస్ట్ వర్షన్ ఆఫ్ 5 new features విత్ ఆటోమేటిక్ టాప్ మోడల్ ప్యూర్ టెక్ వేరియంట్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వీడియో. సో రివ్యూ అండ్ వీడియో నచ్చి ఏందో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఈ కార్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. ఈ కార్కి సంబంధించి ఆన్ రోడ్ ప్రైజెస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్స్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఏ బైక్ ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ఇప్పుడు కూడా ట్రై చేస్తుంటాను.